తడిసిన ధాన్యాన్ని తప్పకుండా కొనుగోలు చేస్తామని రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కొనుగోలు చేసిన తడిసిన ధాన్యాన్ని సత్వరమే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలిస్తున్నామన్నారు. అకాల వర్షాలకు తడిసిన 9,214 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇప్పటికే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించామన్నారు మంత్రి. అకాల వర్షాలు సంభవించడంతో అత్యవసరంగా రాష్ట్ర సర్కార్ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లు, పోలీస్ అధికారులు, రవాణా శాఖ అధికారులతో పాటు పౌర సరఫరాల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఉత్తమ్. తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి నష్టం వాటిల్లే ఏ చర్యలను ప్రభుత్వం చూస్తూ ఊరుకోబోదన్నారు మంత్రి. ఇది రైతు పక్షపాత ప్రభుత్వమని, చివరి గింజ వరకు కొనుగోలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో అది రబీ సీజన్లో 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ఉపక్రమించిందన్నారు. ఇక ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు 66.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం చేరగా అందులో 57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇప్పటి వరకు 10,097 కోట్ల రూపాయలను చెల్లించినట్లు తెలిపారు మంత్రి. దీనివల్ల 8.15 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరిందన్నారు. కొనుగోలులో తెలంగాణ రాష్ట్రం సరికొత్త రికార్డు సృష్టించిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కొనుగోలు చేసిన 57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో 44.67 లక్షల మెట్రిక్ టన్నులు సాధారణ రకాల ధాన్యం కాగా 12.33 లక్షల మెట్రిక్ టన్నులు సన్నాలని తెలిపారు మంత్రి. ఇసుక సరఫరా చేసే లారీలను ధాన్యం కొనుగోలు కేంద్రాలకు మళ్లించి సత్వరమే ధాన్యాన్ని మిల్లులకు రవాణా చేసేందుకు వినియోగిస్తున్నట్లు తెలిపారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తడిసిన ధాన్యాన్ని తప్పకుండా కొనుగోలు చేస్తామని, రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కొనుగోలు చేసిన తడిసిన ధాన్యాన్ని సత్వరమే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలిస్తున్నామన్నారు. అకాల వర్షాలకు తడిసిన 9,214 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇప్పటికే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించామన్నారు మంత్రి. అకాల వర్షాలు సంభవించడంతో అత్యవసరంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లు, పోలీస్ అధికారులు, రవాణా శాఖ అధికారులతో పాటు పౌర సరఫరాల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి ఉత్తమ్. తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి నష్టం వాటిల్లే ఏ చర్యలను ప్రభుత్వం చూస్తూ ఊరుకోబోదన్నారు మంత్రి. ఇది రైతు పక్షపాత ప్రభుత్వమని, చివరి గింజ వరకు కొనుగోలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర సర్కార్ రికార్డు స్థాయిలో అది రబీ సీజన్లో 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ఉపక్రమించిందన్నారు. ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు 66.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం చేరగా అందులో 57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇప్పటి వరకు 10,097 కోట్ల రూపాయలను చెల్లించినట్లు తెలిపారు మంత్రి. దీనివల్ల 8.15 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరిందన్నారు. కొనుగోలులో తెలంగాణ రాష్ట్రం సరికొత్త రికార్డు సృష్టించిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కొనుగోలు చేసిన 57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో 44.67 లక్షల మెట్రిక్ టన్నులు సాధారణ రకాల ధాన్యం కాగా 12.33 లక్షల మెట్రిక్ టన్నులు సన్నాలని తెలిపారు మంత్రి. ఇసుక సరఫరా చేసే లారీలను ధాన్యం కొనుగోలు కేంద్రాలకు మళ్లించి సత్వరమే ధాన్యాన్ని మిల్లులకు రవాణా చేసేందుకు వినియోగిస్తున్నట్లు తెలిపారు మంత్రి ఉత్తమ్.